వెల్కమ్ టు మై ఛానల్ జమ్ముల శ్రీదేవి త్రిబుల్స్. నేను ఎన్ని ఫిష్లు పెంచామంటే అన్ని ఫిష్లు పెంచాము. అవి ఎందుకో కరెంట్ పోయినప్పుడు పవర్ కట్ అయినప్పుడు వాటికి ఆక్సిజన్ అందక చనిపోయేటివి. అందుకే ఇంకా మేము తెచ్చి వేయడం మానేసాము. ఈ ఫిష్ ఒకటి బతికే ఉంది, ఇప్పుడు అది ప్రెగ్నెంట్. చూడండి, నేను ఒక 15 ఏళ్ళ క్రితం ర్యాబిట్స్ని కూడా పెంచేదాన్ని. ర్యాబిట్స్, పావురాలు, కోళ్ళు అన్నిటినీ పెంచేదాన్ని. నాకు పక్షులను పెంచడం అంటే చాలా ఇష్టం. పక్షులను, ఇలా ఫిష్లను, జంతువులను పెంచడం అంటే చాలా ఇష్టం. ఇది ప్రెగ్నెంట్, చూడండి. ఇప్పుడు ఇది ఒకటే అక్వేరియంలో ఉండిపోయింది. ఇది డెలివరీ అయిందంటే తప్పకుండా మీకు మళ్ళీ వీడియో చేసి చూపిస్తాను, చూడండి. ర్యాబిట్స్ అయితే వాటంతటా అవి పాలిచ్చేటివి కాదు. ర్యాబిట్స్కు మనము వాటి చెవులను పట్టుకొని అవి పుట్టిన బిడ్డలకు మనము పాలు త్రాగించాలి. చూడండి, అదొకటే ఎలా తిరుక్కుంటూ ఉంటుందో. తాగించేదాన్ని. బాగా పెరిగి పెద్ద అయ్యాయి. ఒక వారానికి వాటికి హెయిర్స్ వచ్చేటి. వారం 2 వారాలకు హెయిర్స్ వచ్చేటి. హెయిర్ లేకుండా వాటిని చూస్తే సేమ్ ఎలక పిల్లల్లాగా ఉండేటివి ర్యాబిట్స్ పిల్లలు. నేనే ఆశ్చర్యపోయేదాన్ని, ఏందబ్బా ఇలా ఉన్నాయి, ఇంతకివి ర్యాబిట్ పిల్లలేనా లేక ఎలక పిల్లలా అని ఆశ్చర్యపోయేదాన్ని. తర్వాత అవి 1 వీక్ కానీ 2 వీక్స్ కానీ పూర్తిగా హెయిర్ వచ్చే వాటికి హెయిర్ వచ్చిన తర్వాత వాటిని చూస్తే చాలా హ్యాపీగా ఉంటుంది. ఇప్పుడు కూడా పెంచాలని ఉంది, కానీ అపార్ట్మెంట్లలో పెంచడానికి కుదరదు కదండి. ఓన్ హౌస్ అయితే మన ఇష్టం, పెంచుకోవచ్చు. అందుకు ర్యాబిట్స్ తీసుకురాలేకున్నాము. చూడండి, చేప ఎంత నీట్గా కనిపిస్తుందో దాని పొట్ట. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఉంటానండి. బాయ్ అండి. నా వీడియోలను ఆదరించిన నా సబ్స్క్రైబర్లందరికీ మినీ థ్యాంక్స్ అండి. మీరు నా వీడియోలకు సపోర్టు ఇవ్వాలని కోరుకుంటున్నాను. మీ సపోర్టు నాకు ఎంతో అవసరం అండి. కాబట్టి మీరు నా వీడియో చూసి సపోర్ట్ చేస్తూనే ఉండండి. నా సబ్స్క్రైబర్లందరికీ మరీ రుణపడి ఉంటాను. ఇంతేనండి ఇవాళకి.